తెలిసిపోతుంది. తెలియదు. చేతికి దొరికింది దేన్ని వదలకూడదు. కొంపులో ఉన్నటువంటి కొట్టేయాలి. అమ్మో, ఎన్నిసార్లు చెప్పాను తడి టవల్ తాడు మీద వేయమని? అక్కడేస్తే ఎండుద్ది, ఇక్కడేస్తే నాకు మండుద్ది. మండుతుందన్నావు కదా, మీదేసుకో ఎండిపోద్ది. బలుపు ఎస్, నిమ్మకాయ పులుపు, గుమ్మానికి ఉండేది తలుపు, భర్తకు ఉండాల్సింది బలుపు, పెట్టుకుంటే పెళ్ళాలకు వస్తుంది అల్లుపు. ఎప్పుడు నీదే కాదు గెలుపు. తల దూర్చే ఉంటే తాటకిచ్చి కొడతా, అప్పుడు నీ మొహం అవుద్ది ఎరుపు. చాలా సరదాగా ఉన్నారు. ఏంటి సంగతి? సంగతే చెప్పాలా? ఆపాలా? నువ్వు ఆపితే నేను ఆగాల? అయిపోతారా రే ఇయ్యాలా? మళ్ళీ మొదలెట్టారా మీ గోల? అడిగితే ఆన్సర్ ఇవ్వాలా? పెళ్ళికి వెళ్ళాలా? పిల్ల పిల్ల పెళ్ళ నేను ఏమన్నా గుళ్ళో దొంగతనం చేయడానికి వెళ్తాను. షేపులన్నీ షాకింగ్ పెట్టారు. 10 ఏళ్ల నుంచి పనిచేసిన పన్నోడికి పెళ్లి చేయరు కానీ మీకు మాత్రం పెళ్లిళ్ళు కావాలి. పెళ్ళో నాలా కుళ్ళు కుళ్ళు ఎడతావు. కిల్లి ముఖం ఎదవా. జల్లో పూలెట్టినంత ఈజీ కాదురా మెళ్ళలో తాళి కట్టడం. ఆయన అవ్వాలి కదా. ఏంటి అయ్యేది? పెళ్లి అనగానే అబ్బాయికి ఎలక్షన్ టికెట్ దొరికినంత ఆనందంగా ఉంటుంది. పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఒప్పుకున్నారనగానే ఎమ్మెల్యే అయిన ఫీలింగ్ ఉంటుంది. పెళ్లి రోజు దగ్గర పడుతుంది అనగానే సీఎం అయినంత సంతోషంగా ఉంటుంది. పెళ్ళైన సంవత్సరానికి తెలుస్తుంది ఏదో స్కామ్లో ఇరుక్కున్నామని. కరెక్టే కదా? స్కామ్ ఇన్ఛార్జ్ నువ్వే కదా? నేను వెళ్ళి మేడం మీద దూకేస్తాను. దూకేసి కేకేసి ముందు దొబ్బేసి నూనె బోట్లు అక్కడ ఎట్టు. మీకెలా తెలుసు? డ్రైర్ డ్రైనేజ్ అయిపోయిందిరా దగులు బాజీ. తీసుకోండి. తీసుకెళ్లారా? ఇలా దొరికిపోయాను. మీరు కూడా వెళ్తారా? కంగారు పడ, పెళ్లికి వెళ్ళేది ఇప్పుడు కాదు, రేపు. పెళ్లిలో మన పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండకూడదు. పెళ్లి కనిపెట్టినోడ్ని చేసుకొని చచ్చిపోతున్నారు జనాలు.